డీజీపీ మాత్రం 18 మంది మావోయిస్టులు మాత్రమే చనిపోయినట్లుగా చెప్తున్నారు. 4 AK-47లు భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లుగా చెప్పారు. ఘటనా ప్రాంతంలో ఇంకా గాలింపు జరుపుతున్నట్లుగా చెప్పారు. అవసరమైతే అదనపు బలగాలు పంపించడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా చెప్పారు డీజీపీ సాంబశివరావు. ఆంధ్ర ఒడిశా బార్డర్ను ఏఓబి అంటారు. ఈ బార్డర్లో దట్టమైన అడవులు ఉన్నాయి. ఏఓబి సరిహద్దు నల్లమల అడవుల తర్వాత అంతటి పేరు పొందిన ఈ అటవీ ప్రాంతంలో మావోల కదలికలు ఎక్కువే. ఇక్కడ దట్టమైన అటవీ ప్రాంతం ఉండటంతో మావోల కార్యకలాపాలు కొనసాగుతూ ఉంటాయి. మావోల ప్లీనరీ వారోత్సవాలు నిర్వహించడానికి ఎక్కువ శాతం ఏఓబినే ఎంచుకుంటారు మావోలు. ఎందుకంటే దట్టమైన అడవిలో చీమ చిట్టుకుమన్నా అక్కడి నుంచి తప్పించుకునే మార్గాలు ఎక్కువగా ఉంటాయి. అందుకోసమే మావోల ఏ సమావేశం జరుపుకోవాలన్నా ఎక్కువగా ఏఓబినే ఎంచుకుంటారు. ఏఓబిలో మావోల సంచారం ఎక్కువగా ఉంటుంది. అదే దళాల బూట్ల చప్పుళ్ళు వినిపిస్తాయి. మావోల కదలికలపై అడవిని జల్లెడ పట్టడానికి హెలికాప్టర్ల చక్కర్లు కొట్టడం కూడా ఏఓబిలో కామన్. ఇటు మావోలు అటు పోలీసుల మధ్య అడవిలోని పల్లెలు నలిగిపోతున్నాయి. తాజాగా ఏఓబిలో కాల్పుల మోత మోగడంతో అక్కడి పల్లెలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. 2004వ సంవత్సరం వరకు ఆంధ్రప్రదేశ్లో విస్తరించి ఉన్న నల్లమల్ల దండక అరణ్యంలో మావోల కదలికలు అధికంగా ఉండేవి. పోలీసుల నిఘా ఎక్కువ కావడంతో పాటు టైగర్ ప్రాజెక్టు అభివృద్ధి చెందడంతో మావోలు ఇక్కడి నుంచి మకాం ఏఓబికి మార్చేశారు. ఆంధ్ర ఒడిశా బార్డర్ కూడా నల్లమల్ల అడవులకి ఏమాత్రం తీసిపోని అటవీ ప్రాంతం విస్తరించి ఉండటంతో అక్కడికి మకాం వీళ్ళు మార్చారు. ఏఓబిని అడ్డాగా చేసుకుని మావోల సమావేశాలు నిర్వహిస్తుంటారు మావోల నేతలు. ఈ సమావేశాల్లో పెద్ద మావో నేతలతో చివరి స్థాయి కేడర్ వరకు ఈ సమావేశాల్లో పాల్గొంటారు. ఇక ఏఓబి అటవీ ప్రాంతంలో 300 మంది మావోలు సంచరిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రతి ఏటా జరిగే ప్లీనరీలో చిన్న కేడర్ నుంచి పెద్ద కేడర్ వరకు 150 నుంచి 180 మంది మీట్ అవుతారని తెలుస్తోంది. ఈ సమావేశాల్లో మావోలకు ప్రత్యేక శిక్షణను కూడా అందిస్తారు. మావోల ఎజెండాలపై చర్చిస్తారు. అదే సమయంలో మావోలను నియంత్రించడానికి గ్రేహౌండ్స్ బలగాలు కూడా ఏఓబిపై కన్నేస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే మావోలు పోలీసుల మధ్య తూటాలు అప్పుడప్పుడు పేలుతుంటాయి. దీంతో ఏఓబిలో యుద్ధ వాతావరణం చోటు చేసుకుంటుంది. ఈ ఎన్కౌంటర్పై ఆ జిల్లా ఎస్పీ రాహుల్ శర్మ ఏమన్నారో ఒకసారి విందాం. టుడే మార్నింగ్ ఈరోజు మార్నింగ్ అరౌండ్ 6:30 AM మన జాయింట్ ఆపరేషన్లో మన మీద ఫైరింగ్ జరిగింది. ఆ ఫైరింగ్లో మన వాళ్ళకి కూడా ఒక ఇంజరీ అయిందా, మన ఒక కమాండోకి ఇంజరీ అయిందా. అండ్ దాని తర్వాత మనకు యూఎఫ్ జరిగింది, ఎన్కౌంటర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది. ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో సుమారుగా 18 మావోయిస్ట్ కిల్డ్ అండ్ 3 AK-47, 4 SLRs. టుడే మార్నింగ్ ఈరోజు మార్నింగ్ అరౌండ్ 6:30 AM మన జాయింట్ ఆపరేషన్లో మన మీద ఫైరింగ్ జరిగింది. ఆ ఫైరింగ్లో మన వాళ్ళకి కూడా ఒక ఇంజరీ అయిందా, మన ఒక కమాండోకి ఇంజరీ అయిందా. అండ్ దాని తర్వాత మనకు యూఎఫ్ జరిగింది, ఎన్కౌంటర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది. ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో సుమారుగా 18 మావోయిస్ట్ కిల్డ్ అండ్ 3 AK-47, 4 SLRs. టుడే మార్నింగ్ ఈరోజు మార్నింగ్ అరౌండ్ 6:30 AM మన జాయింట్ ఆపరేషన్లో మన మీద ఫైరింగ్ జరిగింది. ఆ ఫైరింగ్లో మన వాళ్ళకి కూడా ఒక ఇంజరీ అయిందా, మన ఒక కమాండోకి ఇంజరీ అయిందా. అండ్ దాని తర్వాత మనకు యూఎఫ్ జరిగింది, ఎన్కౌంటర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది. ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో సుమారుగా 18 మావోయిస్ట్ కిల్డ్ అండ్ 3 AK-47, 4 SLRs. అండ్